ఫస్ట్ ఆన్ భారత్ టుడే విజువల్స్ మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పులి చర్మం కలకలం రేపింది. ఇచ్చోడలో పులి చర్మాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులి చర్మాన్ని తరలిస్తున్న 4 నిందితులను అధికారులు అరెస్ట్ చేసి జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలోని గెస్ట్ హౌస్ కు తరలించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తలుపులు మూసి నిందితులను అధికారులు విచారిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పులి చర్మం కలకలం రేపింది. ఇచ్చోడలో పులి చర్మాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులి చర్మాన్ని తరలిస్తున్న 4 నిందితులను అధికారులు అరెస్ట్ చేసి జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలోని గెస్ట్ హౌస్కు తరలించారు. తలుపులు మూసి నిందితులను అధికారులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, ఇటు ఇచ్చోడాలో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకుని 4 నిందితులను విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అటవీ శాఖ అధికారులు. పూర్తి అప్డేట్స్. రఘు, ఇక్కడ ఇచ్చోడ ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఇచ్చోడ అటవీ ప్రాంతంలో వీళ్ళు 4 నిందితులు పులి చర్మాన్ని విక్రయించడానికి తీసుకొచ్చారు అన్నటువంటి సమాచారం అందినటువంటి నేపథ్యంలో కేంద్రానికి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బృందం ఒకటి, అలాగే ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఫారెస్ట్ అధికారుల బృందం ఒకటి వారిని అంటే వలవేసి పట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల క్రితము ఇటు కవ్వాల్ ఫారెస్ట్ పరిధిలో సంచరిస్తుంది అన్నటువంటి పులి అటు తర్వాత రోజుల్లో జాడ కనిపించకుండా పోయింది. అయితే ప్రస్తుతం వీరు విక్రయించడానికి తీసుకొచ్చినటువంటి పులి చర్మాన్ని మాత్రం వీళ్ళు అంటే డిస్ప్లే చేయనప్పటికీ కూడా నిందితులు 4 పట్టుకొని వారిని విచారణ నిమిత్తము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కు తరలించి అంటే రహస్యంగా వారిని విచారిస్తున్నారు. మొత్తం 4 నిందితుల్ని పట్టుకున్నట్టుగా అటవీ అధికారులు అంటే అధికారికంగా తెలియజేయనప్పటికీ కూడా వారి అంటే సంబంధిత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం మేరకు కేవలం ఈ బృందంలో 4 మాత్రమే కాదు, దాదాపుగా 10 మంది కంటే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక నిందితుల్లో కొంతమందిని విచారించినటువంటి పోలీసులు మరికొద్ది మంది నిందితులు పరారీలో ఉన్నట్టుగా తెలిసింది. వారిని వలవేసి పట్టుకోవడానికి అన్నట్లుగా ఒక నిందితుడిని మాత్రం ప్రస్తుతము విచారణ గది నుండి బయటకు తీసుకెళ్లి వారిని అంటే వారు ఉండేటటువంటి ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము అటవీ అధికారులు ఈ నిందితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తరలించినటువంటి వ్యక్తి హిండే కిషన్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తోంది. ఈయన ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ పులి చర్మానికి సంబంధించినటువంటి ఈ కేసు విషయంలో చాలా రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. విచారణకు సంబంధించిన అంశాలు బయటకు రానప్పటికీ కూడా అంటే ఈ జోషి, మీరు అంటున్నట్టు కేవలం 4 నిందితులే ఉన్నారా ఈ ముఠాలో, లేకపోతే 10 మంది ఉన్నారా ముఠాలో, లేకపోతే కీలకమైన వ్యక్తులు ఈ వ్యవహారానికి సంబంధించి తెరచాటున ఎవరైనా ఉన్నట్లుగా పోలీసులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అయితే విచారణలో భాగంగా అంటే వీరిప్పుడు అరెస్ట్ చేసినటువంటి నిందితులు కేవలం వీళ్ళు పావులుగా మాత్రమే ఉన్నారని చెప్పి వీరి వెనుక బడాబాబుల హస్తం ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ విచారణ కూడా ఆ దిశగానే చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. రఘు, జోషి, విచారణ ఎంతసేపటి వరకు కొనసాగే అవకాశం కనబడుతోంది? మరోవైపు పోలీసులు అంటే ఇది వరకు జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగిందన్నట్టుగా ఎటువంటి వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు? అయితే విచారణకు సంబంధించిన విషయమే కాకుండా ఈ పులి చర్మానికి సంబంధించి ఈ పట్టుకున్న నిందితులకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారాన్ని కూడా అధికారికంగా ఇంతవరకు ఇటు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అధికారులు కావచ్చు, ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళెవరు కూడా అధికారికంగా వెల్లడించడం లేదు. విచారణ కూడా చాలా రహస్యంగా జరుగుతోంది. అయితే ఈ విచారణకు సంబంధించినటువంటి ఈ వివరాలను విచారణ పూర్తయ్యాకే వెల్లడిస్తామని చెప్పి ఇక్కడ డివిజనల్ ఫారెస్ట్ అధికారి తెలపడం జరిగింది. అయితే విచారణ ఎంతవరకు పూర్తవుతుంది అనేటటువంటి విషయంలో మాత్రం ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. రఘు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జోషి. సో ఫస్ట్ ఆన్ భారత్ టుడే విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పులి చర్మం కలకలం రేపింది. ఇచ్చోడాలో పులి చర్మాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులి చర్మాన్ని తరలిస్తున్న 4 నిందితులను అధికారులు అరెస్ట్ చేసి జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలోని గెస్ట్ హౌస్కు తరలించారు. తలుపులు మూసి నిందితులను అధికారులు విచారిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.